నువ్వు అభివృద్ధి పొందాలి అంటే వెదజల్లాలి, ఆ యొక్క మర్మమును తెలుసుకోవాలి. నువ్వు ఆశీర్వదించబడాలి అంటే నువ్వు పంచిపెట్టాలి, నువ్వు గుప్పులు విప్పాలి ఇతరులకి. అక్కరలో ఉన్న వారికి ఎవరికి ఇప్పాలండి గుప్పులి? కడుపు నిండిన వాళ్ళకి ఇదిగో నువ్వు వాళ్ళకి తీసుకెళ్ళి డైమండ్స్ హారం ఇచ్చినా సరే వాళ్ళకి ఏమీ లెక్క ఉండదు, ఎందుకంటే నాకు బోల్ అన్నది అమ్మ ఇది లెక్క అన్నట్టుగా ఉంటారు. అట్లా ఇవ్వటం కాదు, నీవు అక్కరగా ఉన్న వారిని గుర్తించాలి. ఎవరికైతే ఏ అక్కరగా ఉందో వారికి నీవు పంచి పెట్టుటకు నువ్వేం చేయాలంట, చేతుల నుంచి మంచి పని చేయుటకు కష్టపడవాలి. నువ్వేం చేయాలి? కష్టపడాలి. ఇదిగో ఇది మిద్ది మీద మిద్ది, ఆ మిద్ది మీద మిద్ది, దీనికోసం ప్రయాసపడుతున్నావు, కానీ ఇవి ఏవి కూడా నీ వెనకాల రావు. వస్తాయండి? రావు. దేవుని వాక్యం చెప్పబడుతుంది, ఇదిగో అపవాది అనేవాడు నీ ఎద్దకు వస్తున్నాడు, వాడు ఏం చేస్తున్నాడంటే దొంగిలుతున్నాడు. ఏమని దొంగిలుతున్నాడు? ఏం పర్వాలేదులే, నువ్వు చేయక్కర్లేదు, నీకేం అక్కర్లేదు, ఇది నీకు సంబంధించిన విషయం కాదు అని చెప్పి వాడు నీ యొక్క ఆశీర్వాదాన్ని దొంగిలుతున్నాడు, నీ యొక్క అభివృద్ధిని దొంగిలుతున్నాడు. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. వెదజల్లేటువంటి మనసు నీకు లేకోకుండా చేస్తున్నాడు ఎవడంటే సాతానోడు. కాబట్టి ఇవాళ సాతానోడి మాటకు లోబడి నీవు గుప్పిలి బిగించినట్లయితే దరిద్రమును అనుభవించాలని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది.